వ్యవసాయ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున నామినేషన్ ర్యాలీ నిర్వహించి జిల్లా చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించి అక్కడి నుంచి నేరుగా వచ్చి కలెక్టర్ గారికి ఆర్ఓ గారికి నామినేషన్ ఫైల్ చేశాం. ఇలా ఈరోజు ముఖ్య అతిథిగా సిర్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు చందుకొండ సునీల్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు ముద్దుల రామకృష్ణారెడ్డి గారు, కాశీపేట లింగయ్య గారు, అదేవిధంగా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి గారు, అదేవిధంగా చెన్నూరు నుంచి ధర్మపూర్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు సీనియర్ నాయకులు ముఖ్యంగా బల్మూరి అమరేంద్రరావు గారు మా లీగల్ సర్వీస్కి సంబంధించిన, అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి బల్మూరి వెంకట గారు, కన్నం అంజయ్య గారు అందరూ కూడా మొత్తం కూడా ఈ యొక్క దీంట్లో లీడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మొదట మా అభ్యర్థి మాట్లాడతారు. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తర్వాత హరీష్ బాబు గారు. ఈరోజు నామినేషన్స్ లాస్ట్ చివరి రోజు కాబట్టి భారతీయ జనతా పార్టీ పక్షాన దీపాన్ని తీసుకొని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికంటే ముందు పెద్దపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి పెద్దపల్లి ఎడుకోటల వ్యవసాయ మార్కెట్లో 7 నియోజకవర్గాల నుండి పూర్తి స్థాయిలో క్యాడర్ నాయకులు, ఇందాక గౌరవ ప్రదీప్ రావు గారు చెప్పినట్టు సీనియర్ నాయకులు, ప్రెసిడెంట్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ మొత్తం పూర్తిగా ఒక లీడ్ తీసుకొని పెద్ద ఎత్తున ఇక్కడ ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. ఈరోజు మిత్రులారా, ఈ దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి సామాజిక కోణంలో ఎన్నికలు ఇక్కడ జరగబోతుంది పెద్దపల్లి పార్లమెంటు. దానికి కారణము పవిత్రమైనటువంటి పార్లమెంటు పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ పెద్దపల్లి పార్లమెంటులో ప్రాంతేతరులు, మరి ముఖ్యంగా చెప్పాలంటే వివేక్ వెంకటస్వామి కుటుంబం గత 40 సంవత్సరాల నుండి ఈ ప్రాంత ప్రజలని పూర్తి స్థాయిలో రాజకీయ దోపిడీ చేస్తూ, సామాజిక దోపిడీ చేస్తూ 40 సంవత్సరాల నుండి వెంకటస్వామి తర్వాత వినోద్ గారు, వినోద్ తర్వాత వివేక్ గారు, వివేక్ తర్వాత వివేక్ కొడుకైనటువంటి అమ్ములు బేబీ లాంటి వ్యక్తి, ఒక చిన్న పిల్లోడు, అతడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అతనికి టికెట్ అమ్ముకున్నది. ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ అడుగుతున్నది, కాంగ్రెస్ పార్టీ ఒక 420 పార్టీ. ఎందుకంటే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వివేక్ వెంకటస్వామి కుటుంబం 40 సంవత్సరాల నుండి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధికి అడ్డం పడుతున్నది. కానీ రాజకీయంగా బిజినెస్ చేస్తున్నది. దానికి కారణము ఈరోజు వివేక్ వెంకటస్వామి రావడం వల్ల ఈ లోకల్లో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం మాలకు కానీ, ఇంకో సామాజిక వర్గం మాదిగకు కానీ, ఇంకో సామాజిక వర్గం నేతకానికి కానీ అవకాశాలు రాకుండా పోతున్నాయి. ఎందుకంటే అతడు ప్రాంతేతరుడు రావడంతో అతడు ఒక బిజినెస్ దారి కాబట్టి ఇక్కడ అమాయకులు అయినటువంటి ఈ దళితులకు అన్యాయం చేస్తున్నాడు. అంతేకాదు, ఇక్కడ ఓట్లు వేయించుకొని ఆ వ్యక్తి పార్లమెంటు పరిధిలో 40 సంవత్సరాల నుండి ఒక ప్రాజెక్టు కట్టియలే, ఒక సామాజిక ఏ ఒక్క దళితుడిని ఎమ్మెల్యే చేయలే, ఏ ఒక్క బీసీని ఎమ్మెల్యే చేయలే. ఇక్కడ ఓట్లు దోసుకొని డబ్బు సంపాదించి వేరే ప్రాంతాలకు పోయి బిజినెస్ చేస్తున్నాడు. కాబట్టి అతనికి ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు, ఈ ప్రాంతం మీద ఆలోచించే అవసరం లేకుండా పోతుంది. కాబట్టి మేము ఇక్కడి ప్రజలని అడుగుతున్నాము, 40 సంవత్సరాల నుండి
రాజకీయ సామాజిక దోపిడీ చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి అనే అటువంటి ఒక కుట్రదారిని మనము తరిమి కొట్టాలి. కొట్టి రాబోయే రోజులలో ఇతన్ని ఓడించి బీజేపీ పార్టీ గెలిపించుకుంటే సామాజిక న్యాయానికి సిద్ధమై ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీలో మాదిగళ్లలో ఒక్క సీటు కొడియలే కాంగ్రెస్ పార్టీ. కానీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ల మోసం చేస్తే బీజేపీ పార్టీ 2 మాదిగా ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది. ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ కులమైనటువంటి మారునేతకానికి పెద్దపల్లి ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ సామాజిక న్యాయం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వివేక్ అన్న వినోద్. కాబట్టి నేను అడుగుతున్నా, ఈరోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు ప్రజలని మోసం చేయడానికి ఎమ్మెల్యే అయితే నేను ఇక్కడ ఉద్యోగాలు ఇస్తానని చెప్పినావు. బిడ్డ వివేక్, నువ్వు ఒక్క ఉద్యోగం అని ఇచ్చినవా? ఇవ్వలేదు. అంతేకాదు అతడు ఉన్నటువంటి బెల్లంపల్లి నియోజకవర్గంలో గోదావరి వల్ల మునిగిపోయినటువంటి వ్యవసాయదారులకు 25,000 రూపాయలు కంపన్సేషన్ కింద ఇస్తానని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇచ్చిందా? ఇయ్యలేదు. ఒక్కరోజు కూడా అడిగేటువంటి సత్తలేదు. కాబట్టి వివేక్ వెంకటస్వామి అంటేనే ఒక మోసం, ఒక దగ, ఒక చీటి, ఒక రాజకీయ దోపిడీ. కాబట్టి అంతేకాదు అభివృద్ధి కూడా దోపిడే. అంతేకాదు గవర్నమెంట్ నుండి రావాల్సినటువంటి స్కీములను కూడా తీసుకురావడానికి అతనికి ఆలోచన లేదు. కాబట్టి నేను అడుగుతున్నా, వివేక్ వెంకటస్వామి, ఈరోజు ఈ పార్లమెంటు ప్రజలని మోసం చేయడానికి వచ్చినావు. బిడ్డ, నిన్ను చీల్చి చెండాడి చిత్తుగా ఓడించి భారతీయ జనతా పార్టీ రేపు గెలవబోతున్నది. ఎందుకంటే ఇది కుటుంబ పాలన. భారతీయ జనతా పార్టీది ప్రజల పాలన. 140 కోట్ల ప్రజలు నరేంద్ర మోదీ గారి కుటుంబము. ఇవాళ వివేక్ వెంకటస్వామి కుటుంబమే ఇవాళ కుటుంబ పాలన చేస్తున్నటువంటి వివేక్ కొడుకు అమూల్ బేబీ లాంటి వాడు వంశీకృష్ణ. కాబట్టి మన వర్గాల యొక్క అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలంటే, సామాజిక న్యాయాన్ని సాధించుకోవాలంటే ప్రాంతేతరుడు నాన్ లోకల్ అయినటువంటి వివేక్ వెంకటస్వామిని పాత్ర పెట్టాలి, తరిమి కొట్టాలి. సామాజిక వర్గాలు సామాజిక న్యాయాన్ని సాధించుకోవాలి. కాబట్టి మిత్రులారా, వివేక్ వెంకటస్వామి అంటేనే మోసం. ఆ యొక్క చీటర్, వాడొక దోపిడిదారుడు. కాబట్టి వాణ్ణి బట్టలూడ తీసి కొట్టే వరకు మాదిగ సామాజిక వర్గం ముందుకు రావాలి. ఎందుకంటే అతను అయ్య కానీ అతడు కానీ ABCD వర్గీకరణకు వాళ్ళు వ్యతిరేకం. వెంకటస్వామి వ్యతిరేకమే, వివేక్ వ్యతిరేకమే, వినోద్ వ్యతిరేకమే, ఇలా అమూల్ బేబీ లాంటి వాడు కూడా వ్యతిరేకమే. కాబట్టి వాళ్ళ వల్ల మాదిగ సామాజిక వర్గం 30 ఏళ్ల నుండి పూర్తి స్థాయిలో అన్యాయం గురవుతుంది. నేతకాని సామాజిక వర్గం అన్యాయానికి గురవుతుంది. ఇతర బీసీలు, ఎస్సీలు, ఎఫ్సీలు, ఓసీలు అభివృద్ధి కాక వాళ్ళు మోసానికి గురవుతున్నారు. కాబట్టి పెద్దపల్లి పార్లమెంటు ప్రజల్లారా, నేను ఇక్కడ పుట్టినోడిని, మీ బిడ్డని, మీ తమ్ముడిని, మీ అన్నని, ఒక గరీబ్ గారిని, నువ్వు ఒక మిలినియర్ అని చెప్పుకుంటున్నావు. బిడ్డ, మొన్నటిదాకా నా టికెట్ని క్యాన్సల్ చేయిస్తానని నువ్వు ప్రయత్నం చేసినావు. ఎవరిని పెట్టి? నా సామాజిక వర్గంలో ఉన్నటువంటి వెంకటేష్ నేత తీసుకొచ్చి అతన్నే నాకు దూరం చేసి నాకు అతనికి పోటీ పెట్టే ప్రయత్నం చేసి మోసం చేసినావు. బిడ్డ వివేక్, నీ V6 ఛానల్స్ కానీ, నీ యూట్యూబ్ ఛానల్స్ కానీ తరిమి నిన్ను కొడతాము. నీ యొక్క మీడియా ఛానల్ని పాత్ర పెడతాము. కాబట్టి ఈ చిల్లర మల్లర తనాలు బంద్ చేసుకొని పవిత్రమైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద అవాకులు చెవాకులు చేస్తున్నావు. బిడ్డ వెంకటస్వామి, నీ బట్టలు ఊడదీసుకొడతాము. మానుకో, నీ ప్రచారం నువ్వు చేసుకో. కానీ
నువ్వు అసత్య ప్రచారాలు చేసి శ్రీనివాస్ అమ్ముడు పోయిండని ఇంకోరు అమ్ముడు పోయిండని చెప్తే నిజంగానే నీ గుత్త బట్టలు కూడా తీసి కొడతా అని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి మోదీ గారిని ఆశీర్వదించి మూడోసారి ప్రధానమంత్రి చేసుకొని భారతదేశాన్ని కాపాడుకొని సామాజిక న్యాయాన్ని రక్షించుకొని సాధించుకొని ముందుకు పోవాలని కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్. బీజేపీ నుంచి వెళ్ళి ఎస్ కుమార్ కూడా నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ వేయాలని మా పార్టీ పెద్దలే చెప్పింది. అది ఒకవేళ క్యాండిడేట్కి ఏమన్నా ఇబ్బంది అయ్యి టెక్నికల్ ప్రాబ్లం వస్తే మాకు సబ్స్టిట్యూట్ కావాలి. కానీ ఎస్ కుమార్ మా సీనియర్ నాయకుడు, ఆయన వేయడానికి కూడా భయపడ్డాడు. కానీ స్వయంగా మీరు వేసి పెట్టండి నేను చెప్పింది తప్ప బీఫామ్ ఆయనకి ఇవ్వలేదు. బీఫామ్ నాకు ఇచ్చిళ్ళు. శ్రీనివాస్ గోమాసే అప్రూవ్డ్ బై సెంట్రల్ ఎలక్షన్ బోర్డ్. కాబట్టి దాని గురించి చెప్పేది ఎస్ ఒకటే బీఫామ్లో 2 పేర్లు ఎక్కుంటే అప్రూవ్డ్ బై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ శ్రీనివాస్ గోమాసే నా పేరు. ఒకవేళ ఏదన్నా కారణాల వల్ల టెక్నికల్గా తిరస్కరించబడితే ఈ వ్యక్తికి ఆ బీఫామ్ వర్తించాలని సబ్స్టిట్యూట్ దానికి ఏమి అది ఇబ్బంది లేదు. నేను వేరే దేశం నుంచి అయితే నాకు ఇబ్బంది, వేరే కంట్రీ నుంచే నాకు ఇబ్బంది. నేను ఇక్కడ పుట్టినోడిని, ఇక్కడ పెరిగినోడిని, నా ఓటు ఉన్నది, నా కులము అన్నీ ఉన్నాయి, నాకేం ప్రాబ్లం లేదు. నేనే ఫైనల్. మా పార్టీ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. అది అటువంటి ఉత్పన్నం కాదు. ఆయన మా సోదరుడు. మా భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా శ్రీనివాస్ గోమాసే గారు నామినేషన్ వేయడం జరిగింది. పాల్గొన్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు, నా అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. 2 విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ఇవాళ ఒక నేత కాని సామాజిక వర్గం అభ్యర్థికి భారతీయ జనతా పార్టీ మేము మద్దతు ఇస్తుంది. ఒకవైపు మిగతా సామాజిక వర్గాలన్నింటినీ కలుపుకొని పోయి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరచమని ఒక పవర్ఫుల్ అపీల్ మేము ప్రజలకు చేస్తాం. తప్పకుండా మాకు విశ్వాసం ఉంటుంది. 400 సీట్లలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఉంటుందనే సంపూర్ణ విశ్వాసం మాకు. 2, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విఫలమైంది అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రెస్ట్లెస్నెస్సే, ఆయన అసహనమే, ఆయన అభద్రతా భావమే ఆయన విఫలమైండు అని ఆయన చెప్పగానే చెప్తున్నారు. భువనగిరికి పోతే యాదాద్రి లక్ష్మీనరసింహుడి మీద ఒట్టు పెట్టుకుంటాడు. వరంగల్ పోతే భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు పెట్టుకుంటాడు. మహబూబ్నగర్ పోతే అక్కడ సేవాలాల్ మహారాజ్ మీద ఒట్టు పెట్టుకుంటాడు. ఒట్టు పెట్టుకుని 15 ఆగస్టు నాటికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను. నేను ఒక్కటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎక్కడ పోతే అక్కడ ఒట్లు పెట్టుకుంటారు కదా, మీకు ఒక్కతే బిడ్డ ఉన్నది, మీ బిడ్డ మీద ఒట్టు పెట్టుకోండి, ప్రజలు అట్లనే నమ్ముతారు. వేరే పోయిన చోటల్లా అక్కడ స్థానిక దేవదేవతల గురించి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఒట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు దాపరించింది మీకు అనేది ఒకసారి ఆలోచించండి. 15 ఆగస్టు నాటికి ముఖ్యమంత్రి గారికి భయం పట్టుకున్నది ఏంటంటే ఆయన పదవి ఉండదు కాబట్టి, ఆయన పదవి ఉండదనే డౌట్ ఆయనకు ఉన్నది కాబట్టి 15 ఆగస్టు అనే పదాన్ని పదే వినియోగిస్తారు. ఎందుకంటే జూలైలో సుప్రీంకోర్టు హియరింగ్ ఉన్నది, ఆయన జైలు పోయే అవకాశం మెండుగా ఉన్నది. కాబట్టి ఆ అభద్రతా భావం నుంచే 15 ఆగస్టు అని ఆయనకాయన డెడ్ లైన్ పెట్టుకున్నారు. గతంలో డిసెంబర్ 9 నాటికి రుణమాఫీ చేస్తా అన్నాడు, సోనియమ్మ గారి బర్త్డే, అది దాటవేసిండు. 100 రోజుల పరిపాలన అన్నాడు, 100 రోజులు నాకు అవకాశం ఇచ్చిన ప్రజలు కాబట్టి 100 రోజుల్లో చేస్తా అన్నాడు, అది కూడా దాటవేసిండు. 3వ డెడ్ లైన్ ఆయనకైనా విధించుకున్నాడు. ఈ 3వ డెడ్ లైన్ ఆయన మీట్ అయ్యే పరిస్థితి లేదు. తప్పకుండా ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనే భారతీయ జనతా పార్టీకి 12 సీట్ల తక్కువ కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తాం. మేమందరం కార్యకర్తలు శక్తివంతులు లేకుండా కష్టపడతాం. పురపొచ్చాలు లేకుండా భేదాభిప్రాయాలన్నీ పక్కన పెట్టి కార్యోన్ముఖులమై సైనికుల్లాగా పనిచేయడానికి మేమందరం ముందుకు వస్తున్నాం. తప్పకుండా మోదీజీ నాయకత్వాన్ని ముచ్చటగా 3వసారి మోదీజీని ఢిల్లీ గద్దె మీద కూర్చుండబెట్టడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.